హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తరుణ్ గుడిపల్లి. సో చాలా రోజుల నుంచి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు అండ్ వీడియోస్ కూడా చాలా రోజుల నుంచి రావట్లేదు. సో మన లాస్ట్ వీడియో వచ్చేసి మనము న్యూ ఇయర్కి చేసిందే, అరకు వెళ్ళింది. దాని తర్వాత ఇంతవరకు ఏ ట్రిప్ అయితే చేయలేదు. సో ఈరోజు ద్వారకా తిరుమల అయితే వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం అయితే అవుటర్స్కి అయితే వచ్చేసాం అనమాట, సిటీ అవుట్ సైడ్కి. సో ఎక్కువగా ఈ ట్రావెల్లో అయితే మనకి ఈ రూట్స్ అండ్ ఈ రోడ్స్ అయితే చూపించాలనుకోవట్లేదు. డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఎక్కువగా మనకి ఎవ్రీ వీడియోలో కూడా రోడ్సే ఎక్కువైపోతున్నాయి. సో ఇప్పుడే సన్ రైజ్ అయితే అయ్యింది అండ్ ఇంకో 2-3 అవర్స్లో మనము విజయవాడ కూడా చేరుకుంటాము. సో అక్కడి నుంచి ఏలూరుకి ఒక 1 అవర్ పడుతుంది అండ్ ఏలూరు టు ద్వారకా తిరుమల ఇంకొక ½ అన్ అవర్లో మనం చేరుకుంటాం. సో మోస్ట్లీ మార్నింగ్ 11 అయ్యేసరికి మనము ద్వారకా తిరుమలలో ఉందామని అనుకుంటున్నాం అనమాట. సో మనము స్టార్ట్ అయింది అయితే మార్నింగ్ 4:30కి. సో మనం అక్కడికి వెళ్ళేసరికి 11 అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనము విజయవాడ ఎంట్రన్స్కి అయితే వచ్చేసామన్నమాట. జస్ట్ ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఈ వ్యూ చూస్తున్నారు కదా. సో అక్కడ రైట్ సైడ్లో మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. సో ఆ విగ్రహం దాటుతున్నామంటే మనం విజయవాడకి ఎంటర్ అవుతున్నామని అర్థం అనమాట ఇది. సో ఇప్పుడైతే విజయవాడ ఎంటర్ అయిపోయి అక్కడి నుంచి డైరెక్ట్ టెంపుల్లో అయితే మిమ్మల్ని కలుస్తాను. సో మనమైతే ఇప్పుడు ద్వారకా తిరుమల అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఉన్నదైతే కొండ కింద. సో మనం కొండపైకి అయితే వెళ్ళాలి. టైం వచ్చేసి అరౌండ్ 11:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము ఆ సెంటర్ దగ్గర రైట్ తీసుకొని ఆ కొండపైకి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో కొండపైకి వెళ్ళాలనుకుంటే ఓన్ వెహికల్స్లో వెళ్ళచ్చు. అలానే దేవస్థానం బస్సెస్ అయితే ఉంటాయి మనకి. సో ఆ బస్సెస్లో కూడా మనం వెళ్ళచ్చు అనమాట. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ రేట్స్ ఇచ్చారు చూడండి. ఇప్పుడే దర్శనం చేసుకొని మనం అయితే బయటకు వచ్చేసాము. సో ఇప్పుడు ఇక్కడి నుంచి టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ని అండ్ టెంపుల్ని మొత్తం చూపిస్తాను. ఒకసారి అయితే మీరు చూడండి. మనకి వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది. భక్తులకి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఎంట్రన్స్ అయితే రైట్ సైడ్లో లైన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ లైన్స్లో నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ బయటకు వచ్చినప్పుడు ఇటు నుంచి అయితే వస్తాం మనము. సో ఇది వచ్చేసి తూర్పు ద్వారంకి ఎదురుగా ఉంటుందన్నమాట. సో ఈ ద్వారం నుంచే మనము మొత్తం ఆర్కిటెక్చర్ కూడా చూడొచ్చు. అండ్ ఈ సైడ్కి మనకి కళ్యాణాలు జరిగినప్పుడు కానీ లేకపోతే ఏమైనా మేళాలు జరిగినప్పుడు కానీ ఇక్కడ పెడతారనమాట. ఈ సైడ్స్లో అందరు కూర్చున్నారు కదా, ఆ ప్లేసెస్లో పెడతారు. సో ఇది వచ్చేసి స్ట్రైట్గా తూర్పు ద్వారానికి మనకి ఎంట్రన్స్ అనమాట.
సో ఇదే మనకి తూర్పు గోపురం అనమాట. సో ఈ ద్వారం ద్వారానే మనం లోపలికైతే ఎంట్రీ అవుతాము. అండ్ మనకి అక్కడ వైట్ కలర్లో గోపురం కనిపిస్తుంది కదా చిన్నది, అదే మనకి గర్భగుడి. సో గర్భగుడికి కూడా చుట్టూ 4 దిక్కుల 4 గోపురాలు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనము ద్వారకా తిరుమల ఓవర్ వ్యూ అయితే చూసేసుకున్నాం కదా, ఇదే టెంపుల్ ఓవర్ వ్యూ. సో ఈ టెంపుల్ నుంచి రైట్ సైడ్లో మనం చూసుకుంటే తూర్పు గోపురానికి రైట్ సైడ్లో అక్కడ మీకు కనబడేది గోశాల అనమాట. ఆ గోశాలకి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. అండ్ గోశాల వెళ్ళేటప్పుడు మీకు ఎంట్రన్స్ లైన్స్ చూపిస్తాం కదా, ఇవే అనమాట అవి. ఆ రైట్ సైడ్లో ఉన్న లైన్స్లో నుంచే మనం ఎంట్రీ అయితే అవుతాం టెంపుల్లోకి. సో ఇదే మన గోశాల. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోపలికి వెళ్ళి మనం ఒక 10 రూపీస్ ఇస్తే వాళ్ళు గడ్డి అయితే ఇస్తారనమాట, పచ్చిగడ్డి. ఆ పచ్చిగడ్డిని మనం ఆవులకి ఇవ్వచ్చు. అండ్ ఇవే అనమాట బస్సెస్, మనకి కొండపైకి రావాలనుకుంటే కింద ఫ్రీ బస్సెస్ ఇవి. సో ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే ఆ బస్సెస్ అయితే యూజ్ చేసుకొని కొండపైకి అయితే రావచ్చు. సో ఈరోజు మేమైతే ద్వారకా తిరుమల దర్శనాన్ని అయితే చేసుకున్నాం అనమాట. సో స్వామి దర్శనం చేసుకొని ఇప్పుడు మేమైతే రిటర్న్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తరుణ్ గురిపల్లి.